హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నింజా ఫిజిక్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు. సో ఇవాళ మీ పార్ట్ 14 వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ మోడల్ తెలుసుకుందాము. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. సో ఆ ఈక్వేషన్లో ఏముంది, ఈడ పి ఉంది. పి అంటే ప్రెజర్, ఏ అంటే ఒక వేరియబుల్, అది వి అంటే వాల్యూమ్, అది ఆ తర్వాత వి మైనస్ బి, వి అంటే వాల్యూమ్ అది కూడా, బి అంటే అదో అనదర్ వేరియబుల్, అది ఈక్వల్స్ టు ఆర్టీ. ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టాంట్, అది టీ అంటే టెంపరేచర్. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అప్లై చేయాలి. అప్లై చేస్తే మనకేం వస్తుంది, మనము ఇక్కడ 2 వేరియబుల్స్ కనిపెట్టాలి, వేరియబుల్ ఏ వేరియబుల్ బి. ఈ రెండు కనపడితే మనకు దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ వస్తాయి దానికి. ఫర్ ఎగ్జాంపుల్, బై అప్లయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ, పి ఈక్వల్స్ టు ఏ అపాన్ వి స్క్వేర్. ఎందుకు ఇట్లా చేస్తున్నామంటే, ఇంతకుముందు మనం లాస్ట్ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాం, ఎప్పుడన్నా ఫిజికల్ క్వాంటిటీ అనేది ప్లస్ మైనస్ ఈక్వల్ టు సపరేట్ అయినప్పుడు ఈ కండిషన్ని మనం సాటిస్ఫై చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి పి ఈక్వల్స్ టు ఏ అపాన్ వి స్క్వేర్. సో వి స్క్వేర్ని పి వైపు ట్రాన్స్ఫర్ చేస్తా. సో ప్రెజర్ యొక్క డైమెన్షనల్ ఫామ్లో వచ్చేసరికి ml to the power of -1 t to the power of -2 l cube స్క్వేర్. ఏ వచ్చేసరికి ml to the power of 5 t to the power of -2. అట్లనే సేమ్ మెథడ్ బి వచ్చేసరికి v ఈక్వల్స్ టు బి. సేమ్ లాస్ట్ క్లాస్లో ఏం తెలుసుకున్నాం, మైనస్తో సపరేట్ అయితే ఈ కండిషన్ని మనం యూజ్ చేస్తాం. మనం ఈడ v ఈక్వల్స్ టు బి, బి ఈక్వల్స్ టు వి, వాల్యూమ్కి డైమెన్షనల్ ఫామ్లో వచ్చేసరికి ఎల్ క్యూబ్. సో ఇట్లా యూజ్ చేస్తాం మనం. సో పార్ట్ 15లో కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ.